చంపాలి అనే ఆలోచన తన మస్తిష్కంలోకి వచ్చిన తర్వాత మనిషా జంతువా అని చూడరు కొందరు క్రూరులు. సైకో మైండ్తో హత్య చేసేవారికి ప్లేస్ గురించి అస్సలు అవసరమే లేదు. నడి రోడ్డు పైన కానీ 10 మందిలో కానీ అతి కిరాతకంగా చంపేస్తుంటారు. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో జరిగింది. 17 ఏళ్ల కుర్రాడు చేసిన నేరానికి ఉత్తరప్రదేశ్ ఎందుకు ఉలిక్కిపడింది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వెల్కమ్ టు హార్తెల్ క్రైమ్ స్టోరీస్. నేను మీ అశోక్ భోగే. మే 28న గజియాబాద్ సిటీ కూడల్లోని విహార్ కాలనీ నుంచి సడన్గా పోలీసులకు ఒక కాల్ వచ్చింది. ఒక యువకుడిని కొంతమంది అతి దారుణంగా కొడుతున్నారని తడబడుతున్న గొంతుతో ఒక వ్యక్తి ఫోన్లో చెప్పాడు. ఆ రోజు బక్రీద్ పండుగ కాబట్టి హింస చెలరేగొద్దని పోలీసులు హడావిడిగా అక్కడికి వెళ్లారు. అక్కడ అప్పటికే చాలా ఉద్రిక్తకర పరిస్థితులు ఉన్నాయి. గాయపడిన కుర్రాడు పేరు సూర్యప్రతాప్ చౌహాన్ అని. అసద్ మరియు అతని స్నేహితులైన మరికొంతమంది కలిసి సూర్య పైన దాడి చేశారని పోలీసులు తెలుసుకున్నారు. సూర్యను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో నోయిడాలోని ఒక కార్పొరేట్ హాస్పిటల్కు తరలించారు. కానీ తీవ్ర రక్తస్రావం కారణంగా సూర్య ప్రాణాలు వదిలాడు. అయితే ఇక్కడ హత్య మాత్రమే కాదు, హత్య జరిగిన తీరు చూసి అక్కడ ఉన్న స్థానిక ప్రజలు రగిలిపోయారు. బక్రీద్ వేడుకలకని పిలిచి హలాల్ చేసే కత్తితో నరికి చంపడంతో స్థానికులు రగిలిపోయారు. ఇలాంటి రాక్షసులున్న వీధిలో ఎలా బ్రతికేదంటూ నిందితుణ్ణి ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలంటూ ప్రజలంతా నిరసనలు చేశారు. सरकार से यही मांग है, जो 6 रह गए उनका एनकाउंटर होना चाहिए और उनके घरों पे बुलडोजर चलना चाहिए. ఇక ఈ వార్త యూపీ మొత్తం వ్యాపించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే స్పందించారు. బాధితులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. నిజానికి సూర్యప్రతాప్, అసద్లు మంచి స్నేహితులు. కానీ వారిద్దరికీ కొంతకాలంగా విభేదాలు వచ్చాయి. ఒక బైక్ విషయంలో గొడవపడ్డారు. అప్పటి నుంచి పగ పెంచుకున్న అసద్ సూర్యని చంపేందుకు పక్కాగా ప్లాన్ వేశాడు. జరిగిందేదో జరిగిపోయింది, ఇకపై మళ్ళీ మంచి ఫ్రెండ్స్లా ఉందాం, బక్రీద్ ముగిసిన తర్వాత చిన్న పార్టీ ఉంది, ఖచ్చితంగా రమ్మని తన స్నేహితులతో సూర్యని పిలిపించాడు అసద్. పండగ రోజు కాబట్టి ఇద్దరి కామన్ ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు. అప్పటిదాకా అంతా బాగానే ఉంది. కానీ మెల్లిమెల్లిగా అసద్ వింతగా ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు. సూర్య చుట్టూ రౌండ్గా తిరుగుతూ సరైన టైంలో వచ్చావురా, సరైన శాస్తి చేస్తానంటూ తనలో తాను ఏదో మాట్లాడుకుంటున్నాడు. రేయ్, నువ్వెప్పుడన్నా గొర్రెను అలాల్ చేయడం చూసావా అని అడిగాడు అసద్. సూర్య బదులుగా నేను ఎప్పుడు చూడలేదురా అని చెప్పాడు. ఇప్పుడు చూపిస్తా చూడని పాత సినిమాలో విలన్ లాగా బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టాడు. సూర్యకు ఏమీ అర్థం కాలేదు. కానీ ఏదో జరగబోతుందనే టెన్షన్ తన మదిలో భయంలాగా మొదలయ్యింది. కానీ ఏం చేయాలో తెలియని సూర్య ఒక స్తంభంలాగా నిలబడిపోయాడు. అప్పటికే మధ్యాహ్నం 3:30 గంటలు దాటింది. సూర్యతో పాటుగా మరో స్నేహితుడు విక్కీ కూడా అక్కడే ఉన్నాడు. రేయ్, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఏదో తేడాగా ఉందని విక్కీ ముందే హెచ్చరించాడు. భయంగా నడుస్తూనే విహార్ కాలనీ నుంచి సూర్య మరియు విక్కీలు బయటకెళ్తున్నారు. అతని వెనకాలే అసద్ మరియు మరో 4 ఫ్రెండ్స్ కూడా సూర్యాని వెంబడిస్తున్నారు. నోటికొచ్చినట్టు బూతులు తిడుతూ వెంట పడ్డారు. అయినా వెనక్కి తిరిగి తిట్టుకుంటూ పారిపోయేందుకు ప్రయత్నించాడు సూర్య. పిరికివాడిలా పారిపోతావేంట్రా, అసలు నువ్వు మగాడివేనా అంటూ రెచ్చగొట్టాడు. ఇంతలో అసద్ వాళ్ళ నాన్న వాడి జీవిత చరిత్రకు ఇవాళ శుభం కార్డు పడాలని చెప్పాడు. ఇంతలో ఇంకొక మిత్రుడు కత్తి తీసి అసద్కు అందించాడు. అది చూసిన సూర్య, విక్కీలు అక్కడి నుంచి ప్రాణభయంతో పరిగెడుతున్నారు. విక్కీ ఒకవైపు వెళ్ళాడు, సూర్య ఇంకో వైపుగా పరిగెడుతున్నాడు. 200 మీటర్ల దూరంలో ఒక రాయి తాకి సూర్య కింద పడ్డాడు. అసద్ వెంటనే దగ్గరికొచ్చి హలాల్ చేయడం ఎలా ఉంటుందో చూస్తావా అంటూ సూర్యను దొరకబట్టి అత్యంత క్రూరంగా గొంతు కోయడానికి ప్రయత్నించాడు. కానీ సూర్య తప్పించుకోవడంతో మరింత బలంగా అతన్ని దొరకబట్టి కత్తితో సూర్య పొట్టలో పదే పొడిచాడు అసద్. అంతే, సూర్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అయితే విక్కీ కొంత దూరం వెళ్ళి గట్టిగా కేకలేశాడు. మా ఫ్రెండ్ని చంపేస్తున్నారు, సాయం చేయమని అరిచాడు.
కొందరు యువకులు బయటకొచ్చి కేకలేయడంతో అక్కడ ఉన్నటువంటి అసద్ మరియు వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడి నుంచి పారిపోయారు. అదే ఏరియాలో బంగ్లాపై ఉన్నటువంటి ఒక వ్యక్తి వీడియో తీసి ఆ కాలనీ వారందరికీ షేర్ చేయడంతో కొంతసేపట్లోనే ఈ దాడికి సంబంధించిన వార్త యూపీ మొత్తం స్ప్రెడ్ అయింది. ఈ సంఘటనకు సంబంధించి యూపీ డిప్యూటీ సీఎం నుంచి స్థానిక బీజేపీ నేతలు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. స్నేహితుడు విక్కీ పోలీసులకు చెప్పిన విషయం ఏంటంటే, ఇది హలాల్ చేసే కత్తి, బక్రీద్ రోజున బలిచ్చే కత్తి అని మళ్ళీ చెప్తూనే అసద్ సూర్యాని పొడిచాడంటూ చెప్పాడు. దీని మీద హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని రకాల భద్రత కల్పిస్తాం, కానీ అసద్ గురించి భయపడకుండా సమాచారం ఇవ్వాలని స్థానిక ప్రజలను కోరారు. ఒకరోజు అర్ధరాత్రి అసద్ తన స్నేహితుల్ని కలవడానికి ఒక ప్రాంతానికి వస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. ఒక బెటాలియం మొత్తం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. కానీ పోలీసులకు తెలియని విషయం ఏంటంటే అసద్ దగ్గర గన్ను ఉందని. ఒకవైపు పోలీస్ మైక్లో నుంచి లొంగిపోమ్మని హెచ్చరిస్తున్నారు. కానీ అసద్ మనసులో వేరే ఉంది. చీకటిగా ఉంది, ఎలాగైనా తప్పించుకోవచ్చని తన ఆలోచన ఉంది. చివరిగా ఒక కానిస్టేబుల్ను చంపి ఇక్కడి నుంచి తప్పించుకుందామని పథకం ప్రకారం బయటకు వచ్చారు. కానీ పక్కనే ఉన్న ఎస్ఐ 3 రౌండ్లు తన బాడీలోకి దించడంతో కుప్పకూలిపోయాడు అసద్. పోలీసుల కాల్పుల్లో గాయపడిన అసద్ను ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ అసద్ హాస్పిటల్లో మరణించాడు. అంటే ఎన్కౌంటర్లో పోలీసులు అసద్ను లేపేశారు. సూర్య హత్య వెనుక అసద్ తండ్రి హస్తం కూడా ఉందని పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి వాళ్ళపైన గాలింపు ముమ్మరం చేశారు. అయితే అసద్ తండ్రి మరియు అసద్ ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉంటే తమను కూడా ఎన్కౌంటర్ చేస్తారనే భయంతో పారిపోవాలని ప్రయత్నిస్తుండగానే ఫోన్ కాల్స్ ఆధారంగా ట్రేస్ చేసి తండ్రితో పాటు మరో 2 ఫ్రెండ్స్ను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రెస్ మీట్ పెట్టి ఇంతటి తీవ్రమైన నేరాలను ఉపేక్షించమని, నేరస్తులు ఎంతటి వారినైనా వదిలిపెట్టం, చట్టంతో ఆటలాడితే మూల్యం చెల్లించాల్సిందేనంటూ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ 72 గంటల్లో బాధితులకు న్యాయం చేసింది. పెరిగే వాతావరణం, చుట్టూ ఉన్న మనుషులను బట్టి ఒక 17 ఏళ్ల అబ్బాయి అంతకుడిలాగా మారడానికి ఎలా దోహదపడ్డాయో ఈ సంఘటన ద్వారా మనకు అర్థమైంది. నాటే విత్తనాన్ని బట్టి మొక్క మొలుస్తుందంటారు. కన్న తండ్రే తన కొడుకును హత్య చేయమని ప్రోత్సహిస్తుంటే, తన స్నేహితులు ఆయుధాన్నిచ్చి అసదును ప్రోత్సహిస్తుంటే అతి కిరాతకంగా సూర్యను చంపేశాడు అసద్. ఇన్స్టెంట్ కర్మలాగా ఇన్స్టెంట్ జస్టిస్ చేస్తూ పోలీసులు 72 గంటల్లోనే అసదును హతమార్చారు. అసలు ఈ ఎన్కౌంటర్ ద్వారా అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళ మనసు మారుతుందా? ఈ ఇన్స్టెంట్ ఎన్కౌంటర్ ద్వారా ప్రజల్లో మార్పు వస్తుందా? ఇలాంటి కిరాతకులు మారుతారని మీ అభిప్రాయమా? ఏది ఏమైనా చిన్న పిల్లలు హంతకులుగా మారుతున్నారంటే చుట్టూన్న సమాజమే వారి మనసును మారుస్తుందని అర్థం. మనం చేసే పనులు, మాట్లాడే మాటలు వీటన్నింటినీ ఆధారపడి ఉంటుంది. పిల్లల ముందు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కన్న తల్లిదండ్రులు జాగ్రత్తగా లేకపోతే రేపటి పిల్లలు రోడ్డున పడి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. పిల్లల గొడవను పెద్దల వరకు తీసుకొస్తే అది పగలుగా మారి వారి జీవితాలే వాళ్ళు కబలించుకునే పరిస్థితికి తీసుకొస్తుంది. మెరుగైన సమాజం కోసం, నేరరహిత సమాజం కోసం ఆర్తెల్ క్రైమ్ స్టోరీస్ మీకు అందిస్తూనే ఉంటాం. ఈ కథనంపై మీ ఆలోచనలను, సూచనలు మాకు అందిస్తారని ఆశిస్తూ వచ్చే వారం మరో కథనంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఆర్తెల్ క్రైమ్ స్టోరీస్.